టీడీపీ ఇచ్చిన లిస్టులో జనసేన మరీ లిస్టుగా ఉండడంతో ఈ కేటాయింపు మోస్ట్ వర్స్ట్ నెక్స్ట్ లిస్టులో మనమే ఫస్ట్ అనుకునే జన సైనికులు ఆఖరికి బరస్ట్ అయ్యి గ్లాసు పార్టీకి వాళ్ళిచ్చే ట్విస్టుతో గెస్ట్ పాలిటిక్స్ లో కూడా లాస్ట్ లో నిలబడి చూసే పవన్ ఈస్ట్ తిరిగి దండం పెట్టి బెస్ట్ లిస్టు కోసం బాబు ఆఫీసు ముందు గెస్ట్ గా మారి బాబు ఇచ్చే ప్యాకేజీ టేస్ట్ చేస్తూ రెండో లిస్టును గోడకు పేస్ట్ చేసి క్యారవాన్ లో రెస్ట్ తీసుకోవాల్సిందే. దీంతో జనసేన పరిస్థితి పెనం మీద రోస్టుగా మారుతుంది. ఇలా సినిమాటిక్ గా చెబితేనైనా పవన్ కు అర్థమవుతుందా అంటే కరెక్ట్ సమాధానం చెప్పలేం. 13 పార్లమెంటు స్థానాలకు టీడీపీ జనసేన లిస్టు ఖరారైంది. అందులో జనసేనకు దక్కినవి రెండంటే రెండే. అవి కూడా టీడీపీ ఖచ్చితంగా ఓడిపోయే స్థానాలనే కేటాయించిందని జనసేన నేతలు లోపల మదన పడుతున్నారట. అదే సమయంలో మిగిలిన 12 పార్లమెంటు స్థానాల్లో జనసేనకు ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు ఇచ్చే అవకాశం లేదు. ఇదే విషయాన్ని గతంలోనే ఆంధ్రప్రభ ధృవీకరించింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నియోజకవర్గాలు మారితే చెత్త బంగారమవుతుంది అని లోకేష్ ప్రశ్నించాడు. ఇప్పుడు ప్రకటించిన 13 స్థానాల్లో కొందరి నియోజకవర్గాలు మారాయి. ఇప్పుడు వారు చెత్త అవుతారా బంగారం అవుతారా అన్న ప్రశ్నకు రెడ్ బుక్ లో వెతికి లోకేష్ సమాధానం చెప్పాలి. ఓవరాల్ గా టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ పై 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, చంద్రబాబు జనసేనను మరీ చిన్న చూపు చూడడానికి కారణమేంటి? క్వశ్చన్ నెంబర్ 2, 13 పార్లమెంటు స్థానాల్లో జనసేనకు కేవలం 2 సీట్లు ఇస్తే పవన్ మౌనం ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 3, మిగిలిన 12 పార్లమెంటు స్థానాల్లో జనసేనకు కనీసం ఒక్కటైనా దక్కుతుందా? క్వశ్చన్ నెంబర్ 4, ఖచ్చితంగా ఓడిపోయే సీట్లనే ఒక ప్లాన్ ప్రకారం జనసేనకు బాబు కట్టబెడుతున్నాడా? క్వశ్చన్ నెంబర్ 5, నేతలు కేడర్ వ్యతిరేకిస్తున్న బాబు పల్లకి మోసి పవన్ సాధించింది కేవలం ఆ రెండేనా? క్వశ్చన్ నెంబర్ 6, జనసేనకు కేటాయించిన స్థానాల్లోనూ టీడీపీ నేతలే పోటీ చేయబోతున్నారా? క్వశ్చన్ నెంబర్ 7, టీడీపీలో చేరని వారికి కూడా టికెట్లు ఖరారు చేయాల్సిన పరిస్థితి బాబుకు ఎందుకు వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 8, ఓటమి భయంతోనే చంద్రబాబు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 9, ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి కానీ నేతలకు ఉంటాయా అన్న బాబు ఇప్పుడేం చెబుతారు? క్వశ్చన్ నెంబర్ 10, పక్క నియోజకవర్గాలకు వెళితే చెత్త బంగారం అవుతుందా అన్న లోకేష్ ఇప్పుడేం చెబుతాడు? ఈ 10 ప్రశ్నలకు ముగ్గురు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.